హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. హీరో మనమైతే ఐక్యూ Z8 అనమాట. ఇదైతే లాంచ్ డేట్ వచ్చి మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మీకు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ లాంచ్ అయితే అవ్వచ్చు ఈ మొబైల్ అయితే. ఫస్ట్ అయితే ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అయితే ఇచ్చాడు. అలాగే ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్. అలాగే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ కెమెరా అనమాట 64 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ అంటే 15 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ అయితే. అలాగే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు ఈ మొబైల్లో అయితే. మీకైతే దీన్ని ఇంకా మా డిస్ప్లే సైజ్ వచ్చి 6.64 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనమాట. మీకు IPS LCD డిస్ప్లేతో వస్తుంది. మీకు 20,000 బెస్ట్ మొబైల్ అనమాట ఇదైతే మీకైతే. అలాగే 5G మొబైల్ అనమాట ఇదైతే. మళ్ళీ 4G అనుకుంటారు చాలామంది. అలాగే ఇంకా దీంట్లో సెకండ్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ సెకండ్ కెమెరా అనమాట. బ్యాక్ సైడ్ సెకండ్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉంది కదా 64 మెగాపిక్సెల్. మీకు 20x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు అనమాట 64 మెగాపిక్సెల్తో. అలాగే మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాతో 4K పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. మీరు 16 మెగాపిక్సెల్తో అంటే ఫుల్ హెచ్డీ పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అలాగే ఇంకా దీంట్లో అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. అలాగే మీకు 120 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాడు అనమాట దీంట్లో అయితే. ఇంకా మనం దీంట్లో డీప్గా వెళ్ళినట్టయితే మనకైతే మీకు Android 13 అయితే రన్ అవుతుంది అనమాట ఇదైతే. అలాగే UI వచ్చి ఆర్గిన్ OS అనమాట. అపెచర్ వచ్చి 64 బిట్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్యాబ్రికేషన్ 4 nm. అలాగే మీకు ర్యామ్ టైప్ వచ్చి LPDDR5 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 395 అయితే ఇచ్చాడు. అలాగే మీకు స్క్రీన్ బాడీ రేషియో వచ్చి మీకు 85.37% అయితే ఇచ్చాడు అనమాట. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అలాగే మీకు దీంట్లో హైట్, విడ్త్, థిక్నెస్, వెయిట్ మొత్తం వచ్చి ఇంకా మీకు హైట్ వచ్చి 164.5 mm అయితే ఇచ్చాడు. విడ్త్ వచ్చి 75 mm. అలాగే థిక్నెస్ వచ్చి 8.7 mm. ఇంకా వెయిట్ వచ్చి 200 grams అయితే ఇచ్చాడు. దీంట్లో కలర్స్ వచ్చి మీకు బ్లాక్, బ్లూ, వైట్ అయితే 3 కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. అపెచర్ వచ్చి 1.79 అపెచర్తో వస్తుంది అనమాట మీకైతే. అలాగే సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ 2.4 అపెచర్తో వస్తుంది మీకైతే. అలాగే ఇంకా మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది కదా, దాని అపెచర్ వచ్చి 2.45 అపెచర్తో వస్తుంది మీకు. ఇవే అనమాట. దీంట్లో అయితే మీకు మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. చిన్న కేబుల్ అయితే వేస్తాడు, OTG కేబుల్ అయితే. దాంతో అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట, ఇయర్ ఫోన్స్ అయినా సరే. అలాగే మీకు దీంట్లో బ్లూటూత్ వచ్చి 5.3 సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. బ్లూటూత్ అయితే మీకు NFC సపోర్ట్ ఉంది. అలాగే మీకు స్పీకర్స్ అనేది లౌడ్ అయితే ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ అయితే లేవన్నమాట దీంట్లో అయితే. అలాగే మీకు దీంట్లో 3.5 mm జాక్ కూడా ఉంటుంది. అలాగే మీకు దీంట్లో వచ్చి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. బాయ్ గైస్, అందరికీ టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రోజు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి.